ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. 70 అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల దర్శనానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుని తొలి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 70 అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్లో అందిస్తారు. రాధిక, రైట్ సంతోష్, తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది ఖైరతాబాద్ మహాగణపతి. మనం ఒక్కసారి ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా రూపంలో మనకి కనిపిస్తున్నారు. ఒక్కసారి విజువల్ లో చూడొచ్చు. ఇంత పెద్ద మహా గణపతిని వీక్షించడానికి, దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం క్యూ లైన్స్ అన్ని కూడా సపరేట్ గా ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు 11 రోజుల పాటు. ఒకసారి విజువల్ లో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మహాగణపతికి మొదటి పూజను అందించి ఇటు పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వెళ్లిన పరిస్థితి. అయితే ఇక్కడ భక్తుల సందోహం ఉదయం నుంచి కూడా విపరీతమైన భక్తుల తాకిడైతే ఈ మహాగణపతికి ఉందనే చెప్పుకోవాలి. ఈ బడా గణేష్ ని దర్శించుకోవటానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రముఖులు ఎంతో మంది, రాజకీయ ప్రముఖులు, అట్లాగే సినీ ప్రముఖులు, సాధారణ భక్తులు అనేక మంది లక్షలాదిగా ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ఒక్కసారి విజువల్ లో చూస్తే కూడా మహాగణపతి పాదాల చెంత ఇటు బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీలిద్దరూ కూడా అక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ బడా గణేష్ అనగానే మనకి మహారాష్ట్రలోని మహాగణపతి గుర్తొస్తారు. కానీ ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మహాగణపతి అనగానే బడా గణేష్ ఖైరతాబాద్ వినాయకుడే గుర్తొస్తాడు. ఇక్కడ జరిగే ఉత్సవాలు 11 రోజుల పాటు ఎంతో ఘనమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ 11 రోజులు పూజలు అందుకోవడం ఒకెత్తైతే 11వ రోజు నిమజ్జన కార్యక్రమం అత్యంత అద్భుతంగా ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి వినాయక్ సాగర్ వరకు సాగే ఈ ర్యాలీ ఏదైతే ఉంటుందో, ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రతి అడుగడుగునా కూడా స్వామివారికి నీరాజనలు అందిస్తూ, ఇటు పూజలు అందిస్తూ ఇక్కడ నుంచి గణపయ్యను సాగనంపుతారు. ప్రస్తుతం ఇవాళ మొదటి రోజు. ఇవాళ లక్షలాదిగా భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకోవటానికి వస్తున్నారు. ఈ బడా గణేష్ అనగానే మనకి ఖైరతాబాద్ లో గత 70 ఏళ్లుగా నిర్విరామంగా ఎంతో నిష్ఠతో ఇక్కడ పూజలు అందుకుంటున్న మహాగణపతి ఈ ఏడాది మట్టి గణపతిగా రూపంలో మనకి కనిపిస్తున్నారు. ఈ మట్టి గణపతిగా వచ్చిన ఇంత పెద్ద మహాగణపతిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. విజువల్ లో చూస్తే కూడా భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. మొత్తం బడా గణేష్ చుట్టుపక్కల అన్ని లైన్లు కూడా ఫుల్లుగా నిండిపోయిన పరిస్థితి. పోలీసులు ఇటు కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఈ బడా గణేష్ ని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల తాకిడికి క్యూ లైన్స్ కూడా ఏడాదికేడాది పెంచుతూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ క్యూ లైన్లు కూడా సరిపోని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరింత అంటే 3 గంటలకి గవర్నర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. రైట్, థాంక్యూ రాధిక.